హలో, నేను డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట్. ఈరోజు మనం డయాలసిస్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి, ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము అనేది. డయాలసిస్ సాధారణంగా కిడ్నీలు చేసే పనులలో కొన్ని పనులను మనం రీప్లేస్ చేయడానికి మెషిన్ ద్వారా ఆర్టిఫిషియల్గా చేసే ఒక ప్రక్రియ. ఎప్పుడు చేస్తాం? కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఏదైనా కండిషన్ వల్ల కిడ్నీలు త్వరగా, అంటే కొద్ది గంటల నుండి కొద్ది రోజుల్లో కిడ్నీ కంప్లీట్గా షట్ డౌన్ అయినప్పుడు కానీ, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ వ్యాధి కొన్ని రోజులుగా మెల్లిమెల్లిగా ఎండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోయి మన జిఎఫ్ఆర్ లెవెల్స్ 15 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఉన్నప్పుడు మనం చేస్తాము. ఇది రెండు రకాలు. ఒకటి హీమోడయాలసిస్, రెండు పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే మన శరీరం నుండి రక్తాన్ని క్యాథెటర్, అంటే హీమోడయాలసిస్ క్యాథెటర్ నుండి కానీ, లేదంటే ఫిస్టులా నుండి కానీ బ్లడ్ని మెషిన్కి పంపించి మెషిన్లో ఫిల్టర్ చేసిన బ్లడ్ని తిరిగి రక్త ప్రసరణలో అందింపజేయడం. రెండు పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్లో మన పేగుల చుట్టూ ఉండే రక్షణ పొరల్లో మధ్యలో ఉండే స్పేస్ని ఉపయోగించుకొని చేసే ప్రక్రియ. ఇందులో ఆ రక్షణ పొరల్లో ఉండే స్పేస్లోకి పెరిటోనియల్ డయాలసైట్ ఫ్లూయిడ్ని పంపించి 3 నుండి 4 గంటలు అలా పొట్టలో ఉంచిన తర్వాత మళ్ళీ బయటకు తీసే ప్రక్రియ. డయాలసిస్ ఎప్పుడు చేస్తాం? కిడ్నీ చేయాల్సిన పనులు సరిగా చేయనప్పుడు, మన ఈజిఎఫ్ఆర్ లెవెల్స్ 15 కన్నా తగ్గినప్పుడు, అలాంటప్పుడు మన శరీరంలో కిడ్నీ నుండి బయటకు వెలువడే వ్యర్థ పదార్థాలు శరీరంలో నిలిచిపోవడం వలన మనకి హాని అవుతుంది. అలాంటి కండిషన్లో మనం చేస్తాము. పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు, యూరియా క్రియాటిన్ లెవెల్స్ హైగా ఉంది అన్నప్పుడు, ఇంకా యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు, ఊపిరితిత్తుల లోపల నీరు నిలిచిపోయినప్పుడు మనం డయాలసిస్ చేస్తాము.